రాష్ట్ర రాజకీయాల్లో 3 విషయాలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ 3 విషయాలు కూడా సోషల్ మీడియా షేక్ చేసి పడేస్తుంది. ఒకటి ఏంటంటే, రేపు ఉగాది తర్వాత భారీగా మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. భారీ మార్పులు ఉంటాయి. ఇప్పుడు మంత్రులుగా చలామణి అవుతున్నటువంటి పెద్ద పెద్ద నాయకులను తీసి పడేస్తారు. ఎమ్మెల్యేలకి ఊహించని స్థాయిలో మంత్రివర్గంలో అవకాశం దక్కుతుంది. ఇది ఉగాదికి ముహూర్తం పెట్టేస్తారని ఒక టాక్. రెండోది, కూటమిలోనే కోవర్ట్లు వచ్చేసారు. అందువల్లే కూటమిలో ఇంటర్నల్గా జరుగుతున్న అనేక విషయాలు వైసీపీ వాళ్ళకి ఫోటోలు, వీడియోసు, ఆడియో కాల్స్ వెళ్ళిపోతున్నాయి. కూటమిలోనే చాలామంది కోవర్ట్లు ఉన్నారు. వీళ్ళని ఏదో విధంగా మనం కంట్రోల్ చేయాలి, పక్కన పెట్టాలి. ఇదొకటి ప్రచారం జరుగుతుంది. మూడోది, పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరికీ ఈ మధ్యకాలంలో అత్య సఖ్యత లేదు. ఈ 3 అంశాల గురించి సోషల్ మీడియా కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అక్కడక్కడ షేక్ చేసుకుంటూ పోతాం. సోషల్ మీడియా అయితే దళదళలాడికి చేస్తున్నారు. అలా ఏంటి అనేది మనం ఒక్కసారి చూస్తే, అంటే ఉగాదికి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చు. చేతంటే కేవలం మంత్రివర్గ మార్పులే కాదు, నామినేటెడ్ పదవులు కూడా ఉంటాయి. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 2 గంటల సేపు అమరావతిలో మీట్ అయ్యారు. అనేక విషయాలు చర్చించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల మీద కూలంకుషంగా చర్చించుకుని, నామినేటెడ్ పోస్టుల విషయంలో చాలా జాప్యం జరిగిపోతుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది. ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది. ఈ పోస్టులను వెంటనే మనం రిలీజ్ చేసేయాలి. రేపు 7వ తారీఖుతో అసెంబ్లీ అయిపోతుంది. కనీసం ఉగాదికి తర్వాత అయినా, లేకపోతే ఉగాది ముందు రోజు, ఉగాది నాడు మనం ఈ లిస్ట్ ఇచ్చేయాలి అనేది ఒకటి. అలాగే రెండోది, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయాలి. బాగా పనిచేయని మంత్రుడు వాళ్ళ దగ్గర కొంత సమాచారం ఉంది. జనసేన కూడా ఒకళ్ళిద్దరిని ఒక మంత్రివర్గాన్ని ఎక్కువగా ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు బ్రదర్ నాగబాబు గారు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి. అనౌన్స్ చేసి చాలా కాలం అయింది, అది కూడా లేట్ అయిపోతుంది. కొంతమంది మంత్రులు పనితీరు బాగోలేదు, వాళ్ళకి చెక్ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొంతమంది శాఖలు మార్చాలి. ఇలాగా ఒక డిస్కషన్ అయితే అయింది. కానీ సోషల్ మీడియాలో వచ్చినంతగా ప్రకంపన అయితే లేవు. చల్లగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ ప్రకారం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంటే జరుగుతుంది. రెండోది, కూటమిలో కోవర్ట్లు అనేది పెద్ద విషయం. ఇది ప్రధాన అంశం. నిన్న వీళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చున్న ప్రధాన విషయం ఏంటంటే ఇదే. చేతంటే TV5 నాయుడు వ్యవహారం ఉంది, ఒక మహిళతో సన్నిహితమైన వ్యవహారం. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, ఫోటో అవ్వచ్చు, ఒరిజినల్ అవ్వచ్చు, ఏదన్నా జరుగుతుంది. ఇంకా నిజాలు తేలేదు. కానీ వంటగదిలో జరుగుతున్న ఫోటో బయటికి ఎలాగెళ్ళింది, ఇష్యూస్ ఎలా లీక్ అయ్యాయి, అది ఒక సందర్భంలో అంటున్నారు, ఒక సందర్భంలో ఒరిజినల్ అంటున్నారు. అంటే నిప్పు లేకుండా పొగ రాదు. నిప్పు ఎక్కడొచ్చింది? మన కూటమిలోనే వచ్చింది. ఎవరో ఉన్నారు, లీకేజ్ వెళ్ళిపోతుంది. అలాగే అరవ శ్రీధర్ చేసింది 100% తప్పే. కానీ అతను సెల్ ఫోన్ చాటింగ్లు కూడా బయటికి వెళ్ళిపోయాయి, వైసీపీ వాళ్ళు చేతికి వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయి ఇలాగా ఇదే కాదు, చాలా విషయాలు కూటమిలో ఇంటర్నల్గా జరిగే అనేక విషయాలు వైసీపీ వాళ్ళ చేతికి చిక్కేస్తున్నాయి. ఎలా వెళ్ళిపోతున్నాయి? ఈ కోవర్ట్లు ఎలా వచ్చేసారు? మనం ఎక్కడ మిస్ అవుతున్నాం, ఎక్కడ కాసుకోలేకపోతున్నాం? వెళ్ళి పైకి పశువు చొక్క లేకపోతే జనసేన కండువా వేసుకుని ఏదన్నా వీళ్ళు ఎలా చేస్తున్నారా, అది ఏం జరుగుతుంది? అది కింది స్థాయి ఉన్న వాళ్ళు ఏమైనా కొనేసారా? వైసీపీ వాళ్ళు డబ్బు పెట్టి, వాళ్ళ ముందు నుంచి డబ్బు పెట్టుకునే అలవాటు ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి, మనం ఎక్కడో బ్రేక్ ఇవ్వాలి మనం అని చెప్పేసి ఆ విషయం మీద సీరియస్గా అయితే చర్చించుకున్నారు. కోవర్ట్లు ఉన్న మాట మాత్రం వాస్తవం. మూడోది, ఇది పూర్తిగా ప్రచారమే. పవన్ కళ్యాణ్ గారికి, నాగబాబు గారికి గ్యాప్ వచ్చింది అనేది. గ్యాప్ ఏమీ కాదు. నాగబాబు గారు కల్తీ లడ్డు విషయంలో శాసనమండలి సమావేశంలో మాట్లాడే సమయంలో ఆయనకి సమయం లేదు కాబట్టి బయటకు వచ్చి అదే విషయాన్ని వీడియో రూపంలో తెలియజేశాడు. రెండోది ఏంటంటే, మరి బహుశా ఇది పొరపాటు అనుకోవచ్చు, కాపు రిజర్వేషన్ బీసీలో కలపటం కూటమి ప్రభుత్వం మరి చేస్తుందా లేదని ప్రశ్నించి అతను విత్డ్రా అయ్యాడు. ఇది కూటమిని ఇరికాటంలో పెట్టింది, జనసేనని కూడా ఇరికాటంలో పెట్టింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం కోపించారని చెప్పేసి ప్రచారం అప్పుడే జరిగింది. అది పెద్దగా ఏమీ స్ప్రెడ్ అయిపోలేదు, ఏదో ఆ 10 నిమిషాలు అనుకున్నారు. అంటే అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చేంత ఇష్యూ అయితే కాదు.
సో ఇకపోతే ఈయనకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి చాలా కాలం అయింది. ఇప్పటికి ఇంకా అది అలాగ జాప్యం చేస్తున్నారు. ఉగాది కన్ఫామ్ అని అంటున్నారు. సో ఆ లేట్ అవటం వల్ల ఎందుకో కొంచెం ఇతను నాగబాబు గారు కొంచెం అలిగారా అనిపిస్తూ ఉంది. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య క్లాష్ అయితే లేవు, హ్యాపీగానే ఉన్నారు. ఇది పూర్తిగా ప్రచారమే. రేపు మాపు ఇతను మంత్రి అవుతాడు చక్కగా. ఇతను ఇంకో విషయం ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీ ఇతనికి ఇస్తున్నారు. 29లో జనసేన నుంచి నాగబాబు గారు అక్కడ పోటీ చేస్తారు. ఆ జిల్లా మీద దృష్టి పెడతాడు. ఇవి ప్రధానంగా అంటే ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి ప్రచారాలు తప్పితే అంతకంటే ఏమి లేదు. కానీ కోవర్ట్ల మాటకు మాత్రం వాస్తవం. దీనిపై బాబు గారు కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. థ్యాంక్ యూ.